వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ ఎంత పకడ్బందీగా ఉంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. పాపం కూటమి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మధ్య 2024 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వైసీపీ సోషల్ మీడియా మూలాల్లోకి వెళ్ళారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను చాలామందిని అరెస్ట్ చేశారు. సో వాళ్ళని అరెస్ట్ చేయడంతో ఇంకా వైసీపీ సోషల్ మీడియా పని అయిపోయింది, వాళ్ళు సైలెంట్ అయిపోతారు అని అనుకున్నారు. కానీ లేదు, రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్నారు, వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నారు. ఆ వైసీపీ సోషల్ మీడియా వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ సోషల్ మీడియా ప్లానింగ్, ఆ బడ్జెట్, ఆ చేసే విపరీతమైన మూకుమ్మడి దాడి, దాంతో పోలిస్తే టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా అండ్ ఇతర పార్టీల సోషల్ మీడియా ఎంతవరకు పనిచేస్తుందండి? దేశంలోనే సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకున్న పార్టీ వైసీపీ మాత్రమే. అంత పకడ్బందీగా, చాలా ఈజీగా, చాలా వేగంగా, ఫాస్ట్ అండ్ ఈజీగా డెలివరీ చేసేది కేవలం వైసీపీ సోషల్ మీడియాకి మాత్రమే ఆ బలం ఉంది, ఆ వ్యవస్థ ఉంది, ఆ నెట్వర్క్ ఉంది.